ఇప్పుడు గవర్నమెంట్ నే కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కూల్చడం అనే తప్పు పదం. కూల్చడానికి ప్రయత్నం తీర్మానం పెట్టి అందుకే గేట్లు ఎత్తినామని అంటున్నారు కదా, అందుకే మేము గేట్లు ఎత్తినామని అంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు. రైట్. దానికే నేను అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఇంప్లిమెంట్ చేయాల. ఆయన ఏమన్నాడు? గేట్లు ఎత్తిండా, మరి గేట్లు ఇంకేం ఎత్తిండో ఆయనకు తెలియాల. కానీ ఆయన ఏమన్నాడు? ఈ రాజకీయంగా మన ఎలక్షన్స్ ముందుకు వెళ్ళినప్పుడు అభివృద్ధి అంతా 3 ప్రాంతాలుగా చెందింది, గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట అన్నాడు. ఒక పక్కన ఆ పాయింట్ పక్కన పెడదాం. రెండోది అందులో మేనిఫెస్టోలో కూడా ఉన్నది, మీకు కావాలంటే సెక్షన్ చూపిస్తాను. ఎవరన్నా పార్టీలు మారాలనుకుంటే రాజీనామా చేసి పార్టీలు మారాలన్నాడు ఆయన్నే. మూడోది రాళ్లతో కొట్టి సంపూర్ణ అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? మానవ బాంబునే వేల్చేస్తా అన్నాడు ఎవరైనా టచ్ చేస్తే. ఇప్పుడు ఈయన టచ్ చేసిన కదా, ఈయన ఏం చేయాలా? రాళ్లతో కొట్టాలా? రేవంత్ రెడ్డి చేసింది ఆయన, మీరా? మేము కాదు. ప్రభుత్వం 1 year 5-6 నెలలకు మించి గవర్నమెంట్ ఉండే అవకాశం లేదు. బీఆర్ఎస్ తప్పు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, బహిరంగంగా వేదిక ద్వారా చెప్తున్నాం. మన తొలి వెలుగు వేదిక ద్వారా 5 సంవత్సరాలు మంచి ప్రభుత్వాన్ని లీడ్ చేయండి, ప్రజల్ని మోసం చేయకుండా, అవినీతి వేయకుండా, 1000 కోట్లు బిల్డర్లను బెదిరించుకుంటా హైదరాబాద్ అంతా ఆగం చేసి మొత్తం బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్లలో డబ్బులు పంపించకుండా ఢిల్లీకి. నాకేం అభ్యంతరం లేదు. ఒకటి, మేము మిమ్మల్ని ఎట్లా గౌరవించము, ముఖ్యమంత్రిగా మంత్రులుగా మీరు మమ్మల్ని గౌరవించండి. మీరు మాలాగానే శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, మీరన్నా ఒక చోట ఓడిపోయారు. మేమన్నా ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు ఒక దగ్గర పొడిచాం, ఒక దగ్గర వేసాం. మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అసలు అనర్హులు, ప్రతిపక్ష నాయకుడికి అనర్హులు, ముఖ్యమంత్రికి అనర్హులు. వాళ్ళు ఎందుకు చేసిన నాకు తెలుసు. ఎందుకంటే ఒక దగ్గర ఓడిపోయిన వాళ్ళు, నాయకత్వ లక్షణాలు లేని వాళ్ళు. మేమన్నా మిగతా మొత్తం ఎమ్మెల్యేలు అందరం 53 మంది ఎమ్మెల్యేలు ఒకటేసారి మొదటిసారి గెలిచి వచ్చిన వాళ్ళం. మేము 53 మంది హీరోలం. మా ముందు రేవంత్ రెడ్డి 0. ఎందుకంటే కామారెడ్డిలో ఓడిపోయిన వ్యక్తి అతను. కాబట్టి నేనేమంటున్నానంటే అతను ప్రభుత్వము ఓకే, అలా పార్టీ నిర్ణయం అది పక్కన పెడితే ప్రభుత్వం 5 ఏళ్ళు మంచిగా పరిపాలించాలి. కానీ మమ్మల్ని గౌరవించాలి. మేము కూడా శాసన వ్యవస్థ ద్వారా ఎన్నికైనాం, ప్రజల ద్వారా ఓట్లేస్తే ఎన్నికైనాం. ఇప్పుడు ఒక 5 నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, ఇట్లా చేవెళ్ళ, భువనగిరి, ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాల్లో నరేంద్ర మోదీ కేసీఆర్కి సుపారీ ఇచ్చిండు. సో ఆ నియోజకవర్గంలో మేము బలంగా ఉండే, కానీ వీళ్ళు ఇద్దరు కలిసిపోయి అక్కడ కాంగ్రెస్ని ఓడించడానికి పెద్ద ప్రయత్నం జరుగుతున్నది. సో మోడీకి సంబంధించిన అభ్యర్థులు అక్కడ గెలవడానికి కేసీఆర్ సహకరిస్తున్నాడు అని. ఒకటి రగ్గారు, మీరు ఈ మీడియా ద్వారా చాలాసార్లు ప్రశ్నించారు ఇంతకుముందు గత ప్రభుత్వాన్ని. ఇంతకుముందు ఈ ప్రతిపక్ష నాయకుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా పెద్ద పెద్ద పొంగటాలు కొట్టాడు. రాగానే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాను. ఒకటి అది సినీ స్టార్స్ డ్రగ్స్ కేసు ఒకటి. 2, మూడోది నయం డైరీలు, ఆ డైరీలు అన్ని ఓపెన్ చేస్తున్నాడు. వచ్చి నుంచి అవన్నీ చూపించుకుంటూ రివాల్వర్ పెడుతున్నాడు బ్లాక్ మెయిల్కి. ఏమైంది కాళేశ్వరం? 1,00,000 కోట్ల అవినీతి అంటే ఇటు బెదిరిస్తున్నావు, తుపాకీ పెడుతున్నావు బ్లాక్ మెయిలర్గా. అటు మేఘాకృష్ణ రాగానే 2,000 కోట్లు ఇవ్వగానే అంటే ఎన్నో కోట్లు అనుకో, 2,000 కోట్లు 200 కోట్లు ఎన్నో కోట్లు ఆ సూట్ కేసులో ఏమేమి పడితే లోపల ఉన్నాయి. అవి 500 నోట్ల లేకపోతే 2,000 రూపాయల నోట్ల అవి తీసుకుపోతున్నావు, ఢిల్లీ ఇచ్చేస్తున్నావు. ఇప్పుడు ఒక్కసారి మీ పత్రికా మిత్రులందరికీ తెలంగాణ ఉన్న అందరికీ ఛానల్ అడుగుతాను, దయచేసి తెలంగాణ వ్యాప్తంగా తిరగండి 3 నెలల్లో. ప్రతి ఒక్క బీఆర్ఎస్ ఏ పార్టీలో ఏరిండు. 90% బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏరిండు. వీళ్ళిద్దరు ఒకటా కాదా? బీజేపీలో ఏరిన వాళ్ళు అదే 90% అన్నారు. బీజేపీలో ఏరిన వాళ్ళు, కమ్యూనిస్ట్ కూడా ఏరిన వాళ్ళు ఉన్నారు. అవసరమైతే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏరిండు. ఇప్పుడు నిన్న మొన్న పేపర్లో చూశాను, మంద జగన్నాథం గారు ఇప్పుడు బీఆర్ఎస్ ఏరిండు, ప్రవీణ్ కుమార్ గారు. 90% మీరు దయచేసి దీనికి ఒప్పుకోమండి. ఇద్దరు ఒకటే, కేసీఆర్, రేవంత్ రెడ్డి చీకటి మిత్రులు. ఎట్లా చీకటి మిత్రులు? ఆయననే పంపిస్తున్నాడు కాంగ్రెస్లోకి. వీళ్ళిద్దరు ఒకటే. మా మీద ఏం కేసులు పెట్టని వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు కదా, రివ్యూ పెట్టాడు మేజర్ ఇరిగేషన్ మంత్రి. ఏమన్నాడు? ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ని పిలిచి మాకు సంబంధం లేదు, అంత పెద్ద ఆయన రాసిండు లోపల గీతల ప్రకారం కట్టిన అన్నాడు. బిడ్డ కోసం కేసీఆర్ మోడీ కాళ్ళ దగ్గర పడిపోయిండు, వాళ్ళకి కొన్ని సీట్లు. బిడ్డకు ఏం సంబంధం అండి? అసలు బిడ్డకు తెలంగాణకి ఏం సంబంధం? 1,00,000 కోట్ల అవినీతి చేసిన ఇప్పుడు ఏదో కాళేశ్వరంలో అవకతవకలు జరిగినా నువ్వేమన్నావు? ముఖ్యమంత్రి గారు రాగానే సిబిఐ కడతాను, కక్కిస్తాను, చల్లబెల్లి జిల్లా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను. ఏదైతే అక్రమాలు జరిగినాయో కాకతీయ కానీ, మిషన్ కాకతీయ కానీ, భగీరథ కానీ అన్ని ఓపెన్ చేస్తాను. ఏం చేస్తావు ఎందుకు 4 నెలల నుంచి? స్టార్ట్ చేసిండు కదా, ఏం చేసిండు? కమిటీ కాళేశ్వరం మొత్తం ప్రజలను మోసం మీద కమిటీ చేసిండు,
ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని గద్దెనెక్కిన మోసగాడు. డిసెంబర్ 9 నాడు తెలంగాణ రైతుల్ని నట్టేట ముంచిండు. ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా రేవంత్ రెడ్డి లాగా మోసం చేయలేదు. బహిరంగంగా చెప్పిండు, మీరు బ్యాంకులకి వెళ్ళండి, వెంటనే తీసుకొచ్చుకోండి 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా అన్నాడు. రగ్గారు మీరు కావాలంటే వీడియోలు మీకు తెలుసు చూడండి. అంటే ఇంత పచ్చి మోసగాడు ఉంటాడు రాజకీయ వ్యవస్థలో. ఇంత పచ్చి మోసగాడు అంటే 420కి బదులు 840 అనొచ్చు. రెండోది, ఇప్పుడు రైతులందరూ ఆ నోటీసులు వస్తున్నాయి, వడ్డీ, ఫీనల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిపి కడతారా చేస్తున్నారు. ఇవన్నీ బహిరంగంగా మీడియా మిత్రులు బ్యాంకర్స్ చేసేది. అంటే ప్రజలు నీ రకంగా అధికారంలోకి వచ్చినా ఇట్లనే ఉంటది కదా, పెద్దగా ఏముంది. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ గురించి మేము 15 లక్షలు వేస్తామన్నా మోడీ. మేము అదే చెప్తున్నాం, 15 లక్షలు వేస్తామని కాదు, 15 లక్షలకు సరిపడా 15 లక్షల కోట్లు ఎన్పీ అకౌంట్ వసూలు చేశాం. మేము డైరెక్ట్ ఇచ్చే బదులు ఒక లాంటి చినాబ్ లాంటి బ్రిడ్జులు కాశ్మీర్లో, అటల్ సేతు లాంటి బ్రిడ్జులు, రామ సేతు లాంటి బ్రిడ్జులు, బొంబాయిలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జులు, 8 లైన్ల తార్ రోడ్లు, ఇవన్నీ అట్లాంటి 15 లక్షల కోట్లు ప్రజల డబ్బు ప్రజలకి డైరెక్ట్ ఇచ్చే బదులు దానికి అభివృద్ధి పదంలో ఉపయోగించాం. ఎక్కడ మీరు చూడండి, మన ఉద్దండు పాలెం ఫ్లైట్లు తెచ్చిన రోడ్ల మీద. కాంగ్రెస్ ప్రభుత్వంలో గేదెలు పోకపోతుండే, పశువులు 2 రోడ్లు ఉండే. ఇది రెండు మీరు మాట్లాడేది. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆయన ఏం మాట్లాడతాడు నిస్సిగ్గుగా. ఇవి ఈరోజు చూశాను, తెలంగాణ మొక్కనట, తెలంగాణలో మొలిచిన మొక్కనట. మొలిచిన మొక్కని ఢిల్లీకి వెళ్ళి ఒకళ్ళు నరకడానికి, గజ్వేల్ నుంచి ఒకళ్ళు నరకడానికి వెళ్ళినట గొడ్డలు తీసుకొని. గజ్వేల్ అనేది ఎప్పుడో గొడ్డలు పడేసిండు, గొంగలు పడేసిండు. ఆయన యాడున్నాడో పెద్ద మనిషి ఎటు తిరుగుతున్నాడు ఆయనకు అర్థం కాకుంటున్నది. ఇక ఢిల్లీ నుండికి ఏమంటే కాంగ్రెస్ హైకమాండ్ మన వాటాలలో తేడాలు వచ్చి వాళ్ళు రావాలి తప్ప రేవంత్ రెడ్డి. నువ్వు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మొక్క కాదు, కొడంగల్ గంజాయి మొక్క. అంత పెద్ద మాటలు 100%. ఎక్కడో మీకు ఏదో ఎక్కడో ఇగో దెబ్బతిన్నదా, లేకపోతే ఎక్కడో హర్ట్ అయినారు బాగా, మీరు ఎక్కడో బాగా హర్ట్ అయినట్టున్నారు. అలా కదా, అపాయింట్మెంట్ ఇవ్వలేదా, మాట్లాడుతా అంటే ముఖ్యమంత్రి కలిస్తే మన అన్నాడా? ఆయన ఎందుకమ్మంటాడు, ఆయన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి. అదే ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించమంటున్నా నేను. ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించి మాకు నైతిక విలువలు బోధించు, కొత్త శాసన సభ్యులకు నైతిక విలువలు బోధించు, మాకు స్ఫూర్తిగా నిలువు, మాకు అభివృద్ధి పథంలో 100 కోట్లు నువ్వు కొడంగల్ కొండపోతే 101 కోట్లు ఆర్మూర్కి ఇయ్యు, ఒక స్కూల్ కొండపోతే మాకు స్కూల్ ఇయ్యు. కాదు 1400 కోట్లు కొండపోయినావు కదా, మాకు 140 కోట్లని ఇయ్యు. అంటే ఏంటంటే ఇంత దారుణం. 10 సంవత్సరం ఇప్పుడు వచ్చిండు చెప్పండి దయచేసి. ఒక్క పెన్షన్ ఇచ్చాడు ఇప్పుడు, ఒక్క రేషన్ కార్డు ఇచ్చాడా, ఒక్క ఇల్లు కట్టాడా? ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇస్తాడేమో తర్వాత. ఇప్పుడు నేనేమైంది, ఏ కోళ్ళు వస్తాయా కోళ్ళు రావా, దానికే సంబంధం కోడ్. ఇప్పుడు కార్లు అయితే వచ్చినాయి కదా, మంచి నల్లటి కార్లు, కొన్ని రోజులు ఏమవుతుంది, పాత కార్లు తిరుగు ఏమవుతుంది. మంత్రులు కూడా ఎందుకు పోతున్నారు బంగ్లాలకు, ఉండడానికి ఇవన్నీ చేసిన బంగ్లాలో లేరా, ఇంతకుముందు ఇళ్ళ లేరా, ఇళ్ళనే కూర్చున్నారు కదా 10 ఏళ్ళు. ఇప్పుడు కేసీఆర్ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏదో ఒక టైంలో కొంతమందిని వేసుకొని బీజేపీలోకి పోవచ్చు అని. రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీ ఇద్దరు కలిసే ఉన్నారని. ఇది కేసీఆర్ యాంగిల్ ఒకటండి. ఆయనేమో సుపారీ మోదీ కేసీఆర్ కి ఇచ్చిన ఆయన, ఈయనేమో రేవంత్. ఇద్దరు చీకటి మిత్రులు. నేను పదాలు వాడను, మరి ఇబ్బందికరంగా ఉంటాయి. ఇద్దరిని వాడాలంటే దారుణంగా ఉంటాయి. ఎట్లుంటాయి? తెలంగాణ వ్యవస్థను ధ్వంసం చేసిండ్రు. ఈరోజు అవినీతి పడగ విప్పింది తెలంగాణలో ఇతను వచ్చిన తర్వాత.